శ్రీ గౌరవనీయులు దంతాల సూర్యనారాయణ గారు మన కాళీకి విచ్చేసినందుకు నా తరఫున మరియు శ్రీ లలితాదేవి సొసైటీ సభ్యుల తరఫున మన లలితానంద ఫేస్ 2 కాళీ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలానే మన కార్పొరేటర్స్ లక్ష్మీకాంత్ గారు మరియు ప్రభాకర్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు. మన సొసైటీ పెద్దలు ఈ సభను అలంకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. గత 3 గంటల నుంచి వారి యొక్క పనులను పక్కన పెట్టి మహిళలు 3 గంటల నుంచి కోర్టు పక్కన కూర్చున్నందుకు సూరన్న వస్తున్న ఒక పేరు వల్ల ఈరోజు ఈ 3 గంటలు పక్కన పెట్టి మన సభకు వచ్చినటువంటి మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సూరన్న మేము షెడ్ వేసుకుంటున్నాం, షెడ్ అమౌంట్ లేకపోవడం వల్ల అధ్యంతరంగా ఆగిపోయింది అని చెప్పి పవన సమక్షంలో సూరన్న అడగడం జరిగింది. ఆ సమయంలో సూరన్న దగ్గర ఎలాంటి పదవి లేకపోయినా కూడా సార్ మనకు ఒక మాట ఇచ్చిండు, మీరు షెడ్ కంప్లీట్ చేయండి, నా వంతుగా నా చేయుతగా భగవంతుడికి నేను 50,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. సార్ చేయుత వల్ల ఈరోజు ఇంత బ్రహ్మాండంగా స్టాండర్డ్గా వినాయక షెడ్ నిర్మించుకున్నాం. థ్యాంక్ యూ సూరన్న. మీరు పదవులో లేనప్పుడే నేనున్నానని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చి మా వైపు నిలబడి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కాదు, నిన్నగాక మొన్న ఎలక్షన్స్ జరిగాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో కూడా మన కాలనీ సభ్యులు ఒకటే మాటపై నిలబడి మన ఐక్యతతో ప్రతి ఇంటి మీద బీజేపీ జెండా ఎగిరేసాం, ప్రతి ఇంటికి జై శ్రీరామ్ అని రాయించాం. ప్రతి ఒక్క ఓటరు మన కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఓటరు మనము బీజేపీ ఓటేసి ఒక మంచి నాయకుడిని ఎంచుకున్నాం. థ్యాంక్ యూ సూరన్న. ఈ నాయకత్వాన్ని ఎంచుకున్నందుకు మేము మీకు కోరే ఒకటి, మా కాలనీ నిజామాబాద్లో ఉందన్న మాటే తప్ప మేము నిజామాబాద్ జిల్లాలో ఉన్నామా జంగల్లో ఉన్నామన్న పరిస్థితి మాకుంది. గత పాలకులు మేము బీజేపీ ద్వారా గెలిపించాం, కానీ వారి స్వలాభాల కోసము పైశాచికంతో వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళారు. మా ఉన్నటువంటి రోడ్స్ చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక్కసారి వర్షం పడిందంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వెళ్ళేటప్పుడు జారిపడి నిన్న మా కాలనీలో 3 యాక్సిడెంట్ అయ్యారు. 3 ఒకరికి కాలు, ఒకరికి చేతులు, ఒకరికి నడుము విరిగింది. ఈ రోడ్డు సమస్య వల్ల చాలా ఇబ్బంది ఉంది. మరియు ఒక్క వర్షం పడిందంటే ఎక్కడ డ్రైనేజ్ ఎక్కడ బ్లాక్ అయిపోయి మొన్న మన కులకర్ణి వారి ఇంటి దగ్గర మొత్తం డ్రైనేజ్ జామ్ అయిపోయి ఇంట్లో వాటర్ వచ్చేసారు. ఆ లాస్ట్ మంత్లో డి శ్రీనివాస్ గారు ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొత్తం డ్రైనేజ్ జామ్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళలేకుండా పరిస్థితి ఎదురైతే మన గోపి గారికి, శ్రీకాంత్ గారికి మన శానిటైజర్ మేనే చేసుకుని మాట్లాడారు. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. లాస్ట్కి వస్తే మేమే డబ్బులు పెట్టి మాన్యువల్స్ క్లియర్ చేయించుకున్నాం. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మాకు కాలేకున్నది. ఇది ఒక డెవలపింగ్ ఏరియాలో గత ప్రభుత్వం మా కాలనీలో ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. మా కాలనీ సభ్యుల ఐక్యత మేమందరం కష్టపడి 50 డెబ్రిస్ టిప్పర్లని మేము రోడ్ వేయించుకున్నాం. దానిపైన 15 టిప్పర్ల మొరాన్ని మా సొసైటీ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మేము రోడ్ వేయించుకున్నాం. మీ చేయుత వల్ల ఈరోజు షెడ్ వేయించుకున్నాం. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు పెట్టాల్సినటువంటి కాలనీ బోర్డ్స్ కూడా మేము మా సొసైటీ ద్వారా మేము పెట్టిస్తున్నాం. ఇవన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని దానికంటే ముందు రోడ్డు మధ్యలో పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది మాకు. ఈ ఏరియా మొత్తం డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా. పెద్ద పెద్ద కారాస్ బండ్లు వస్తున్నాయి, టిప్పర్లు వస్తున్నాయి. వాళ్ళు రోడ్ల మీద కాంపౌండ్ ఉండడం వల్ల, ట్రాన్స్ఫార్మర్స్ ఉండడం వల్ల ఇళ్ళ యొక్క ర్యాంప్ మీదకి వస్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు బయటకు వద్దామంటే భయం అవుతున్నారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సమస్యను పరిష్కరించాలని సభాముఖంగా మీకు తెలియజేసిన తీర్చి మా కాలంలో ఉన్నటువంటి మొదటి సమస్యగా నేను మీకు తెలియజేస్తున్నాను సార్. మా కాలనీ వాళ్ళు అందరూ అందరూ మా కాలేజీ సభ్యులు మరియు మెంబర్లందరికీ ధన్యవాదాలు. అన్న ఇంతకుముందు చెప్పినట్టు మాకు ఒక ప్లాట్ మీ దయతోని
మంచి మనసు పెట్టుకొని ఇచ్చేటట్టు ప్రయత్నం చేయమని మేము మా సంఘం వాళ్ళు మా కాలం వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నిర్ణయిస్తున్నాము. అది ఎట్టి పరిస్థితులు చేయాలా ఒకటే. థ్యాంక్ యూ. 2018 పోల్ చేసిండు సార్. ఇక్కడ ఎలాంటి రోడ్ సౌకర్యం లేదు. ఎవరెవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళే రోడ్లు వేయించుకున్నారు సార్. మీరు ఇవన్నీ గమనించి మాకు చేయగలుగుతారని మా యొక్క మనవి సార్. మా కమిటీ అందరూ మిమ్మల్ని పిలిచినందుకు మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా పిల్లలు బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. కరెంటు పోల్ ఏదైతే ఉందో దానికి లైట్స్ లేవు, కరెంటు వైర్ లేదు. 2018 అయితే వేసిండ్రో వాళ్ళని అడిగితే వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అని అంటారు, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు సార్. దర్పాల్ సూర్యనారాయణ గారికి మా సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఒక 3 ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాను సార్ ఈ సొసైటీ తరఫున. ఫస్ట్ వన్, ఈ రోడ్లు సరిగా లేవు సార్. ప్లీజ్ దయతలిచి ఈ రోడ్లు వేపిస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. సెకండ్ వన్ సార్, నీటి వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వాటర్ ప్రాబ్లమ్స్ అంటే మంచినీటి సరఫరా లేదు, మంచినీటి సరఫరా కూడా చేయిస్తారని ఆశిస్తున్నాను. అలాగే థర్డ్ వన్ ఏంటంటే పెట్రోలింగ్ లేదు. పెట్రోలింగ్ అంటే నైట్ స్టే చేశారు సార్. లాస్ట్ ఇయర్లో కూడా వీళ్ళందరూ కూడా కొందరు గ్రూప్ సభ్యులుగా చేరి ఒక నైట్ స్టే అన్నట్టు ఒక 2 మెంబర్స్ సార్ ఇద్దరు ఉండి నైట్ స్టే చేశారు దొంగల భయంతో. అది చాలా బాధాకరమైన విషయం సార్. ప్లీజ్ పెట్రోలింగ్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఇది 3 మాకు నెరవేరుస్తారని నేను చాలా ఆశిస్తున్నాను సార్. అలాగే మంచి పాలకుడు అంటే ఒక మంచి పాలకుడే కాదు సార్, ప్రజలను పాలించేవాడే పాలకుడు కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుకునేవాడే నిజమైన పాలకుడు. అదే మన దర్బాల్ సూర్యనారాయణ గారని నేను ఆశిస్తున్నాను సార్. అలాగే సార్ ఈ 3 కోరికలు మా ప్రాబ్లమ్స్ అనేవి మేము పెడుతున్నాము, మీరు తప్పకుండా నెరవేరుస్తారని మా మహిళా తరఫున అందరికీ నేను నిలబడి మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్. అలాగే సార్ మన ఒక ఆకాశం కన్నా ఎత్తు, సముద్రం కన్నా లోతైనది అమ్మ హృదయం. అమ్మ ముందు ఎవరెస్ట్ శిఖరమైనా సరే తల వంచి తీరుతుంది. అలాగే మేము ముంగట సార్ మేమందరం కూడా ఈ 3 మాకు నెరవేరుస్తే సార్ మేమందరం కూడా ఈ సొసైటీ తరఫున మీకు అందరం కూడా రుణపడి ఉంటాం సార్. ప్లీజ్ ఈ 3 రిక్వెస్ట్ తోటి మేము కోరుకుంటున్నాం సార్. ఈ 3 మేము ఆశిస్తున్నాం. ఒకటి పెట్రోలింగ్, 2 మా రోడ్ల సరఫరా, తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ సార్ నీటి సరఫరా. ఈ 3 దయచేసి నెరవేర్చండి. మెడలో బంగారు హారాలు వేసుకోవడం, డాబు దర్పం ప్రదర్శించడం. అంకుల్ చెప్తున్నాను, ఆ సభకు నమస్కారం. కాలనీకి వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకనగా మా కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లము చాలా బాగా ఉంది. మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇప్పుడు మా అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. కొద్ది గట్టిగా భారత్ మాతాకి ఈనాటి లలితా నగర్ షెడ్డు ఫేజ్ 2 షెడ్డు ప్రారంభోత్సవానికి వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ అధ్యక్షులు రాజేందర్ గారికి, అధ్యక్షులు దిలీప్ కుమార్ గారికి, జనరల్ సెక్రటరీ గిరీష్ పటేల్ గారికి, ప్రెసిడెంట్ రమణ కుమార్ గారికి, ఉపాధ్యక్షులు హనుమంతరావు గారికి, ప్రధాన సలహాదారు సత్యనారాయణ గారికి, మరియు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్పొరేటర్ ప్రభాకర్ గారికి, ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మణ్ గారికి, సీనియర్ నాయకులు మటన్ పవన్ గారికి, అంబాదాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న సోదర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మొట్టమొదటిగా 2 విషయాలు ఏంటంటే, ఇంత సమయం నుండి మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు పెద్ద మనసుతో క్షమిస్తారని నేను కోరుతా ఉన్నా.
దాంతోపాటు మొన్నటి ఎలక్షన్లో మీ ఇంట్లో నుండే అభ్యర్థి అనే విధంగా పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా తలవంచి నమస్కరిస్తాను. అమ్మ, నేను కమిషనర్ గారిని తీసుకొని ప్రత్యేకంగా 7వ డివిజన్లో తిరిగిన. అంటే 100% తిరగకపోవచ్చు, చాలా 4 గంటలు తిరిగినాడు. 2 డివిజన్లు తిరిగేందుకు సమయం లేట్ అయినందుకు ఇది 1 డివిజనే తిరిగిన. కార్పొరేషన్లో చాలా సమస్యలు, అది రాజకీయ పరిపాలన ఏంటంటే గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినప్పుడు కొద్ది బ్రేక్ అనేది వస్తుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. టీఆర్ఎస్ మంచి పరిపాలిస్తే మళ్ళీ గెలుస్తుందేమో కానీ చేయలేదని కాంగ్రెస్ వచ్చింది. బీజేపీ మంచి ధీటుగా సమాధానం ఇచ్చింది. 10% ఓటు శాతం పెరిగింది గతంలో 5 ఏళ్ళ కిందకి ఇప్పటికీ. రాబోయే రోజులంతా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ 2028లో తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కాదు. ఎందుకంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో, ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉందో, కేంద్రంలోనైతే నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఈ తరం వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొన్ననే 22 జనవరి రోజున 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరం. మోడీ లేకుంటే అయోధ్యలో రాముడు వస్తుందేనమ్మా? అదేవిధంగా 370 ఆర్టికల్ కాశ్మీర్ మనల్ని ఉండకపోతున్నారు. అది కూడా ఎవరు ఊహించరు. ఇట్లా అనేక సంస్కరణలు. చట్టసభల్లో మహిళలకు 33%. ఏంటి చట్టసభల్లో అని చాలామంది తెలుసుకోలేదు, తెలియకపోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి, మళ్ళీ 154 అవుతుంది. బైఫర్కేషన్ అవుతుంది, పెరుగుతా ఉన్నాయి. నిజామాబాద్ బహుశా 2 కూడా కావచ్చు. 33% అంటే మా నారీ శక్తి మహిళా మండలి 60 మంది ఉంటుంది ఎమ్మెల్యేలు. నెక్స్ట్ టైం అసెంబ్లీలో 60 మంది ఉంటారు సుమారు. ఈ 5 ఏళ్ళ తర్వాత ఎంపీలు కూడా 200 మంది ఉంటారు లోక్సభ. ఇది మోడీ గారు మహిళలకు కల్పించిన 33% రిజర్వేషన్. ఇంకా ఈ మధ్యన మనం వింటున్నాం ఎన్ఆర్సీ, సిఏ, పౌరసత్వ సవరణ బిల్లు. మనము స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ మతపరంగా పంచిచేసాం, ఆల్రెడీ ముస్లింలకు పంచిచ్చినాం. ఇతర దేశాలలో అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్లో, చుట్టుపక్కల ఉన్న దేశాలలో సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మన దగ్గర పౌరసత్వం తీసుకునే హక్కు లేకుండా. అంటే వాళ్ళ కోసం, అంటే వేరే వాళ్ళు రోహింగ్యా వస్తున్నారు బంగ్లాదేశ్కి వెళ్ళి వెస్ట్ బెంగాల్, వాళ్ళని తరిమికొట్టదండి. అంటే ఈ విధంగా మోడీ గారు సంస్కరణలు అంటున్నారు. ఇక సంక్షేమ పథకాలు మరి డైరెక్ట్గా కేంద్రం నుంచి ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు కట్టించారు. తెలంగాణలో మాకు సింగిల్ బెడ్రూమ్ కాదు, డబుల్ బెడ్రూమ్ ఒకటి కూడా రాదు మన నిజామాబాద్కు. ఇక గ్యాస్ కనెక్షన్ ఉజ్వల యోజన కింద లక్షలాది గ్యాస్ కనెక్షన్లు వస్తూ ఉన్నాయి. వీధి వ్యాపారులకు కరోనా తర్వాత వీధి వ్యాపారులకు చిన్న చిన్న లోన్లు, ముద్రా లోన్లు వ్యాపారం చేసుకుంటానికి. అన్నిటికన్నా గొప్పది ఏంటిదంటే మోడీ గారు ఉన్నారని మన కరోనా సమయంలో భారతదేశంలో ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందు త్వరగా వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రజలందరికీ కూడా 2 సార్లు 3 సార్లు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన దేశం ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, మేము రోడ్లు అడిగితే సూర్యన్న దిగి చెప్తున్నాం కాదు. సూర్యన్న మీ అందరి ఆశీర్వాదం గెలిచిండు.
ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకోవడానికే నేను ఎమ్మెల్యేగా అయినా. కోటి రూపాయల పనులని ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు సగం అయినాయి, సగం ఆగిపోయింది. ఏంటిదంటే ప్రభుత్వం పైసలు లేవంట. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని 2 ఏళ్ళు గడిచిపోయింది. అంటే జరిగే పనులు కూడా ఆపేసారు. మేము అనేక సార్లు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి కమిషనర్ మీటింగ్ పెడుతున్నాం. అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తాము. నేను ఒకటే చెప్పిన, ఇప్పుడు 54 డివిజన్లకు అందరికీ సమానంగా మీరు ₹1 కోటి ఇప్పించేది ఇంతకుముందు అవసరం లేదు. ఎక్కడైతే సమస్యలు ఎక్కున్నదో ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఎక్కువ అమౌంట్ ఏంటిది? నిజామాబాద్లో 7, 8, 9, 10, 11, 27 డివిజన్. మళ్ళీ దుబ్బదిక్కుపోతే 36, 37, 38 నేనైనా దృష్టికి తెచ్చుకొస్తాను. 20 డివిజన్ల మీదనే మీరు ఎప్పుడు జనరల్ ఫండ్ అయినా స్పెషల్ ఫండ్ అయినా వాటికి ఎక్కువ అలాట్ చేయాలి అని నేను చెప్పడం కూడా జరిగింది. అందరికీ అవసరం లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అయినాయి. కల్లివాడి ఉంది, సుభాష్ నగర్ ఉంది, అక్కడ అంత అవసరం లేదు. పన్నులని బట్టి శాంక్షన్ చేయాలని చెప్పినాం. తప్పకుండా మళ్ళీ కోడు వాళ్ళకి ఏది అడిగినా కోడు అడ్డం వస్తుందా? ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఎట్లయితే మమ్మల్ని నన్ను పెద్ద ఎత్తున మీరు గెలిపించిందో, ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని మరి ఒక్కసారి మీకు చేతులకు దండం పెట్టి కోరుతా ఉన్నా. మోడీ గారిని గెలిపించాలన్నా, ధర్మం ముందుకు సాగాలన్నా, ధర్మం అభివృద్ధి చెందాలన్నా, దేశం బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, మన ముందు తరాలు మనదైతే గడిచిపోతున్నది, భవిష్యత్తు తరాలు బాగుండాలన్నా ఇవాళ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం చూస్తా ఉన్నాం, టీవీలలో చూస్తా ఉన్నాం. తప్పకుండా పార్లమెంట్లో కూడా పెద్ద మెజారిటీని గెలిపియండి. మేమందరం కలిసికట్టుగా ఈసారి మళ్ళీ 6 నెలల తర్వాత ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎంపీ మేమైన తర్వాత సునాయాసంగా కార్పొరేషన్ కూడా మేము జెండా ఎగిరేస్తాము. కాదు అప్పుడు ఏంటిదో నిజమైన భారతీయ జనతా పార్టీ పరిపాలన ఇంద్రనగర్ ప్రజలకు చూపెట్టారు. ఇప్పుడు పరిపాలిస్తున్నామా 100 రూపాయలు 10 రూపాయలు కూడా ప్రజలకు చేరుతున్నారు. మా గురించి మేము చెప్పుకుంటూ కాదు. ఇలా 10 ఏళ్ళ నుంచి మనం మోడీ గారిని ఎక్కడైనా ఒక స్కామ్ ఏదైనా ఒక లంచవంతం ఏదైనా చూస్తామో ఏది ఉండదు, కరప్షన్ ఉండదు. దయచేసి తప్పకుండా మీరు అన్ని కోరినట్లు ఇదైతే పెట్రోలింగ్ అయితే నేను ఈరోజు నేను ఆదేశిస్తా. కొన్ని డిపార్ట్మెంట్కు వాటర్ సప్లైది టెండరింగ్ అయింది. అది ఎలక్షన్ కూడా అక్కడికి వెళ్ళి ఇంకా స్టార్ట్ కాలేదు. రాబోయే 2 సంవత్సరాలలో మీరు ఎప్పుడు ఇదే మాట అండర్ గ్రౌండ్ అని వింటున్నారు కదా, 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేపిస్తాను. మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. అందరు అన్నారు, మీరు కూడా అంటున్నారు అనుకున్నట్టు మోడీ గారి ఫండ్ వచ్చింది. అమృత్ స్కీమ్ కింద వాటర్ కోసము కొత్త వాటర్ ట్యాంకులు అయితే రాబోయే 1 ఇయర్ అంటున్నారు, నేను 2 ఇయర్స్ చెప్తున్నా. కొత్త పైప్ లైన్లు అయితే వాటర్ ట్యాంకులు అయితే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా మట్టుకు స్టక్ అయిపోయింది. అవి రిపేరింగ్ అయితే కొద్దిగా ఎక్కడైతే వీధి పెరిగినాయో అక్కడ కొత్త లైన్లు అయితే మన ఇంటి నుంచి కలెక్షన్లు లేవు, ముఖ్యంగా అవి. దానికోసము అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ అయింది, టెండరింగ్ అయింది. ఎలక్షన్ తర్వాత నేను ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. అంత తొందరగా అయింది కాదు, మొదలు పెట్టేది 1.5 ఇయర్లో. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయితే నిజామాబాద్లో ఉన్న డ్రైనేజ్ సమస్య 70-75% అయితే తీరుతుంది, 100% కాకుండా. ఇక రోడ్ల విషయంలో తప్పకుండా నేను ఈ ఒక 10 డివిజన్లలో అతి ముఖ్యమైనది 7, 8 నేను చూసిన లోతట్టు ప్రాంతాల విషయం మాట్లాడినా. మనం వర్షాకాలం వస్తుంది, డ్రైనేజ్లని క్లీన్ చేయాలి. కమిషనర్ గారితో 1.5 అవర్ మీటింగ్ పెట్టాను. ఇప్పుడు డ్రైనేజీలు ఇప్పుడు క్లీన్ చేసుకుంటేనే
లోతట్టు ప్రాంతాల వల్ల ఏదైతే కొన్ని ఉన్నాయి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పినాము, దానికి మేము కంటిన్యూ ఫాలో అవుతాము. ఎలక్షన్ తర్వాత తప్పకుండా రోడ్లు కూడా పనులు ప్రారంభమవుతాయి. కానీ అన్ని రోడ్లని మాత్రం నేను తప్పకుండా మీ ఆశీస్సులతోటి నన్ను ఎమ్మెల్యే గెలిపించాను. 5 సంవత్సరాలలో 100కు 100% పనులు చేస్తాను. మీ అందరి గురించి తెలియజేస్తాను. అది కూడా ఎట్లా అంటే నిజామాబాద్ సెంట్రల్ నుండి స్మార్ట్ సిటీ రావాలి. స్మార్ట్ సిటీ అయితే సంవత్సరానికి 300 నుండి 500 కోట్ల ఫండ్ వస్తుంది. మనం అడగకున్నా కానీ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. దాని గురించి కూడా నేను ప్రపోజల్, ఎందుకంటే ఇవన్నిటి కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత సెంట్రల్ బడ్జెట్ ఉంటుంది, స్టేట్ బడ్జెట్ ఉంటుంది. అప్పుడు మనకు మున్సిపాలిటీ ఎంత కేటాయించారు, మీరు మనకి ఎంత కేటాయిస్తారని క్లారిటీ వస్తుంది. ఇది సార్ ఇప్పుడు జరుగుతుంది. మేము ఎమ్మెల్యే అయినా మా చేతిలో ఇప్పటికి ఏం లేదు, ఏం లేదు 4 నెలలు. ఎందుకంటే ప్రభుత్వం మారింది. మన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాకు మొట్టమొదటి నెలనే సీఎం కాదని అన్నాడు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నాడు. ఇక గ్యారంటీలు ఇచ్చిండు. ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్సులు నేను విమర్శిస్తలేదు, ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలా. ఆ ఫండ్స్ ఇట్లా రోడ్లకు డ్రైనేజ్లకు ఖర్చు పెట్టుకోవడం ఇంకా బాగుంటుంది కదా. ఓట్ల కోసము ఏదేదో గ్యారంటీలు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఎట 1 తులం బంగారం ఇస్తారా? ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. తప్పకుండా 1 సంవత్సరం వెయిట్ చేస్తాము. ఆ తర్వాత కేంద్రం నుండి మేము రిలేషన్షిప్ పెంచుకొని నిజామాబాద్ నగరం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మేము ఫండ్స్ తీసుకున్న గ్యారంటీ నాది చూడండి. ఇక్కడ కూడా మున్సిపల్లో ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ బడ్జెట్ ఉంటుంది, స్టేట్ బడ్జెట్. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒక 10 డివిజన్ల మీద ముందు 10 డివిజన్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా. దాంట్లో ముఖ్యమైనది 7, 8వ డివిజన్. తప్పకుండా సూర్యన్న మీ అందరి ఆశీస్సులతో గెలిచిన సేవ చేయడానికి ఉన్నా. నేను ఇక్కడనే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. ఏ సమస్య అయినా నా దగ్గరికి తీసుకొస్తే నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉండే వ్యక్తిని. నా 80-90% ఇక్కడనే ఉంటాను. తప్పకుండా మీ అందరితోటి కలిసి మీ అందరి సహకారంతో రాబోయే రోజులలో ఇందూరు నగర అభివృద్ధిని ఒక చిరస్థాయిగా మర్చిపోని విధంగా చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి పెద్దలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. సిద్ధం. మీరు సిద్ధమా? పార్లమెంటే కాదు, మన గల్లీలో పని కావాలంటే కార్పొరేషన్ కావాలి. కార్పొరేషన్ గెలిపించుకోవడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? నేను సిద్ధం. అన్న సభాముఖంగా మీకు మాటిస్తున్నాం. ఇక్కడ 350 ఓట్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, 350లో 150 నుంచి 200 కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా ఎంప్లాయీస్. తాగబోతున్నారు, ఇక్కడ మాట్లాడి ఇంకో దాంట్లోకి పోవడము అలాంటివి ఎక్కడో లేదు. పవన్ అన్న కళ్ళతో చూసిండు. మేమందరం మేము వెనుక ఉంటామని చెప్పాం. ఆ రోజు ఉన్నాం, ఈ రోజు కూడా ఉన్నాం. ఈ రోజు మీకు సన్మానం చేయడానికి మీరు మా వెంట ఉన్నారు. ఆ రోజు మీ దగ్గర పదవి లేనప్పుడే మాకు సహాయం చేశారనే కృతజ్ఞతతోని ఈ రోజున ఇలాంటి సభ నిర్వహించాం. మీరు మాకు రోడ్లు వేయించండి, మేము కార్పొరేషన్ గెలిపిస్తాం. మీరు మాకు రోడ్లు తీసుకురావాల్సిన బాధ్యత మీదని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చాలా సంవత్సరాలు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని వార్డ్ నెంబర్ 8 లలితానగర్ ఫేజ్ 2, ఇందులో లలితనగర్ 2 ఉన్నాయండి, మీరు గమనించాలి. అటువైపు లలితనగర్ ఫేజ్ 1, ఇది లలితనగర్ ఫేజ్ 2. మీరు తలుచుకుంటే సార్ రాళ్ళు తలుచుకుంటే దెబ్బలకు ఇక్కడ మన కారాగిరి దగ్గర నుంచి ముందర ట్రాన్స్పోర్ట్ వరకు మన లలితనగర్ ఫేజ్ 2. ఇది 600 నుంచి 700 మీటర్ల రోడ్డు మాత్రమే ఉంది. మీరు తలుచుకుంటే 700 మీటర్లు ఇంత విషయం కాదు సార్. మళ్ళీ కార్పొరేషన్ రావాల్సిన అవసరం లేదు, పార్లమెంట్ రావాల్సిన అవసరం లేదు. మీరు అందరి ముందర
సొసైటీ సభ్యుల ముందర మీరు ఒక మాట అన్నప్పుడు ఇవ్వాలని కోరుతున్నాను సార్.